వేదికని అలంకరించినటువంటి పెద్దలు, వైద్యులు, గౌరవనీయులైనటువంటి డిస్ట్రిక్ట్ మేడం గారికి, అలాగే కళాశాల ప్రిన్సిపల్ మేడం గారికి, టీచర్స్కి, అలాగే అందరి పేరెంట్స్. గురుకుల పాఠశాల గురించి ఆల్రెడీ ఒకసారి చెప్పాను. గురుకుల పాఠశాల అనేది ఒక పవిత్రమైనటువంటి స్థలం, పరిశుభ్రమైన స్థలంగా భావించవచ్చు. మనకందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక్కడ అనేది చాలా చిన్నపిల్లలకి ఎలా ఉంటుందంటే ఒక జైలుగా భావిస్తారు వాళ్ళైతే. మనకి ఎలా ఉంటుందంటే మనం ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తాం కాబట్టి ఇది ఒక స్వీట్ మెమరీ ఎలా ఉంటుంది. ఉన్నప్పుడు మనకి కష్టంగా అనిపిస్తుంది, బయటకు వచ్చిన తర్వాత అది చాలా టేస్ట్గా అనిపిస్తుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్. వచ్చి కాలం కంటే గత కాలం మీరు అనేటువంటి నాలుగు ఉంటుంది. సేమ్ అది గురుకుల పాఠశాలలో నాణ్యమైన విద్య ఎక్కడ లభిస్తుందంటే కేవలం గురుకుల పాఠశాలలో ఎక్కడైతే ఉంటుంది. ప్రతిరోజు ఉదయం ప్రేయర్, తర్వాత క్లాస్ వర్క్ జరగడం, మధ్యాహ్నం కరెక్ట్ టైం లంచ్ ప్రొవైడ్ చేయడం, ఈవినింగ్ పూట ఆటల పోటీలు నిర్వహించడం అనేది గురుకుల పాఠశాలలో జరుగుతుంది. తర్వాత ఆగస్ట్ 15 కానీ, జనవరి 26 కానీ, యాన్యువల్ డే ఇలా ఫంక్షన్ చేసేటప్పుడు పిల్లలకు అందరికీ ఆటల పోటీలు నిర్వహించి వాళ్ళకి బహుమతులు ఇస్తూ ఉంటారు. ఎందుకు ఇస్తారంటే కేవలం పిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్యాలను బయట తీయడానికి. అటువంటి ఆటల పోటీలు నిర్వహించడం వల్ల చాలామంది పిల్లల్లో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి టాలెంట్ బయటపడుతుంది. అదే మన ఇంటి దగ్గర అనుకో మనం అంత కేరింగ్ తీసుకోం. మన పిల్లవాడు వస్తున్నాడు, ఏదో భోజనం పెడతాం, ఏదో రాసుకుంటాడు, మార్నింగ్ వేస్తాం, మళ్ళీ స్నానం చేసుకుని బ్యాగ్ పెట్టుకుని పోతూ ఉంటారు. అది ఏం చదువుకున్నారో, ఏం రిసీవ్ చేస్తున్నారో, ఈరోజు స్కూల్లో ఏం జరిగింది అనేది మన ఇంట్లో మనం అడగలేదు. బట్ గురుకులలో ఎలా ఉంటుందంటే ఏ రోజు జరిగితే ఆ రోజు నైట్ స్టడీకి వస్తూ ఉంటారు. ఒక రోజు తెలుగు మేడం, లేదా ఇంగ్లీష్ మేడం, హిందీ ఎవరో వస్తూ ఉంటారు. వాళ్ళు ఆ రోజు ఏం వర్క్ ఇచ్చారో దాన్ని రాస్తూ ఉంటారు, లేదా రేపు ఎగ్జామ్ అంటే ముందుగా చదివిస్తూ ఉంటారు. సో గురుకుల పాఠశాల విద్య అనేది నాది చాలా బెస్ట్. తర్వాత హాస్టల్ విషయం తీసుకున్నట్లయితే ఫుడ్ చాలా బాగుంటుంది. మార్నింగ్ సెషన్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఇంట్లో తీసుకున్న ప్రతిరోజు ఫుడ్ తీసుకుంటామా? ప్రతిరోజు తీసుకోలేదు. ప్రతిరోజు అరటి పండ్లు తీసుకోలేదు. ఇక్కడ తీసుకున్నట్లయితే ఫుడ్ విషయంలో తీసుకున్నా చాలా బాగుంటుంది. మనకి చదువుతో పాటు ఆరోగ్యం ఎక్కడ లభిస్తుందంటే గురుకుల పాఠశాల ఉంటుంది. సో మనము గురుకుల పాఠశాల ఉన్నటువంటి టీచర్స్ కానీ, ప్రిన్సిపల్ మేడం కానీ, ఇంకొకరు కానీ మనం వాళ్ళని మన పిల్లల్ని తీసుకుని వాళ్ళ చేతులను పెట్టేసామంటే వాళ్ళ చక్కగా చూస్తుంటారు. నిజంగానే చెప్తున్నా, నేనేం అర్థం చెప్పట్లేదు, కానీ మనం చూడటం కన్నా వాళ్ళ కేరింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. మీ మనస్సాక్షిగా మీ గుడి మీద చేసుకుని చెప్పండి, నిజంగానే వాళ్ళకి చాలా ఆనందం చూస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత మనం చూస్తాం కాబట్టి, ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు చాలా నెగ్లెక్ట్గా ఉంటారు. ఏదో ఇక్కడ చాలా కష్టపడి ఇంటికి వచ్చినప్పుడు సెలవులో ఏ పని చేయరు, చాలా నెగ్లెక్ట్గా ఉంటారు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం సర్వ్ చేశారనుకో వాళ్ళ యాటిట్యూడ్ మొత్తం మారిపోతుంది. వే ఆఫ్ డ్రెస్ కోడ్ కావచ్చు, మార్నింగ్ వేస్తేనే ఫేస్ వాష్ చేసుకోవడం, స్నానాలు చేయడము, లేదా ఇతరులతో పలకేయడం కానీ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా చాలా చేంజెస్ వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే గురుకుల పాఠశాల చదివేటువంటి పిల్లలకే వస్తుంది. ఎందుకంటే 6వ తరగతి కూడా 7వ తరగతి అక్కాన్ని పిలవడం, లేదా అన్నాన్ని సంబోధించడం ఇలా జరుగుతుంది. అదే హై స్కూల్లో తీసుకున్నట్లయితే, బయట స్కూల్లో తీసుకున్నట్లయితే అన్నాన్ని పిలవడం, మంచి ఏ మామని పిలుస్తారు. అవునా? అంటే అది అంగీకరించాల్సింది యూనివర్సిటీ పెద్దంతా. కాబట్టి మన గురుకుల పాఠశాలలో తీసుకున్నట్లయితే గురుకుల పాఠశాలలో నాకు తెలిసి నాణ్యమైనటువంటి విద్య కానీ, ఆరోగ్యం కానీ, ఆహారం కానీ, క్రమశిక్షణ కానీ ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ దొరుకుతుందంటే కేవలం ఒక గురుకుల పాఠశాలలో మాత్రమే దొరుకుతుందనేసి ఈ సభ ముఖంగా మీకు తెలియజేస్తుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి అమూల్యమైన అవకాశం నాకు ఇచ్చినటువంటి పెద్దవారికి, ప్రిన్సిపాల్ మేడం గారికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క పేరెంట్స్కి మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.